అనగనగా బాలాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. రామయ్య దంపతులకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు శ్రీధర్. శ్రీధర్ ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళేవాడు. శ్రీధర్కి చదువు పట్ల మంచి ఆసక్తి ఉండేది. క్లాస్లో తన టీచర్ చెప్పిన పాఠాలని ఎంతో శ్రద్ధగా వింటూ బాగా చదువుకుంటూ ఉండేవాడు. ఎగ్జామ్స్లో శ్రీధర్కి మంచి మార్క్స్ కూడా వచ్చేవి. ఈసారి క్లాస్ ఫస్ట్ శ్రీధరే అని వాళ్ళ టీచర్ క్లాస్లో అనౌన్స్ చేస్తాడు. దానికి శ్రీధర్ ఎంతో సంతోషపడతాడు. క్లాస్లోని తన ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొట్టి తనని అభినందిస్తారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి శ్రీధర్ తన అమ్మా నాన్నలతో ఈసారి క్లాస్ ఫస్ట్ తనే వచ్చానని చెప్తాడు. దానికి వారు కూడా చాలా సంతోషిస్తారు. కానీ శ్రీధర్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. తను ఎప్పుడూ జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉండేవాడు. అక్కడే తినేసి అలా పడుకుంటూ ఉండేవాడు. దాంతో అతను క్రమంగా జబ్బు పడుతూ ఉండేవాడు. ఒకరోజు బాగా దగ్గుతూ ఉండగా వాళ్ళ అమ్మ శ్రీధర్ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతుంది. తనకి అస్సలు ఒంట్లో బాగాలేదని చెప్తాడు. తర్వాత శ్రీధర్ వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ శ్రీధర్ని చూసి ఏమైంది అని అడుగుతాడు. దానికి శ్రీధర్ వాళ్ళ నాన్న బాగా దగ్గుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్ని డాక్టర్ బాగా పరిశీలించి శ్రీధర్కి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తాడు. ఇలా జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలా ఫుడ్ పాయిజన్ అవుతుంది అని డాక్టర్ శ్రీధర్కి చెప్తాడు. డాక్టర్ శ్రీధర్కి మందులు రాసిచ్చి ఇలా చెప్తాడు, శ్రీధర్, నువ్వు ప్రతిరోజు మంచి ఆహారం తీసుకొని చక్కగా వ్యాయామం చేయాలి. డాక్టర్ మాటలని శ్రీధర్ చాలా శ్రద్ధగా విన్నాడు. తనకి బాగైన తర్వాత ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తింటూ ఉండేవాడు. ఆ తర్వాత నుండి శ్రీధర్ జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేస్తాడు. ఇలా చేయడం వల్ల శ్రీధర్కి తను మునుపటి కంటే ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉండడం గమనిస్తాడు. అప్పటి నుండి శ్రీధర్ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాడు. శ్రీధర్ లాగే మనందరం కూడా మంచి ఆహారాన్ని తీసుకొని వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యమని. బీ హ్యాపీ, బీ హెల్దీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.